ఆయన రోజుమతాకి ధరణిలో పాల నన్ను నాయంత్రుడందూరురా ధరణిలో పాల నన్ను నాయంత్రుడందూరురా ధరణిలో పాల నన్ను నాయంత్రుడందూరురా ధరణిలో పాల నన్ను నాయంత్రుడందూరురా ధరణిలో పాల నన్ను ఎనుకొండ శంకరుని మెడలోగా ఉండేరురా ఎనుకొండ శంకరుని మెడలోగా ఉండేరురా ఎనుకొండ శంకరుని మెడలోగా ఉండేరురా ఎనుకొండ శంకరుని మెడలోగా ఉండేరురా ఎనుకొండ శంకరుని శివశంకరుని అజ్ఞ ఎరువీరా పుండేరురా శివశంకరుని అజ్ఞ ఎరువీరా పుండేరురా శివశంకరుని అజ్ఞ ఎరువీరా పుండేరురా శివశంకరుని అజ్ఞ ఎరువీరా పుండేరురా శివశంకరుని అజ్ఞ సరగుణ నేను ఇప్పుడు సమకారు తెచ్చి తీరా 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 సరగుణ నేను ఇప్పుడు కరణి ఆయుల ప్రభు రాముణ్ణి నడిచేరురా 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 కరణి ఆయుల ప్రభు విజయ చెప్పిన గురువు నాకు 10,000 వందనములు విజయ చెప్పిన గురువు నాకు 10,000 వందనములు విజయ చెప్పిన గురువు నాకు విజయ చెప్పిన గురువు నాకు 10,000 వందనములు విజయ చెప్పిన గురువు నాకు 10,000 వందనములు విజయ చెప్పిన గురువు నాకు ఆయన రోజు మాతాజీ అరే శివకా నా పేరు నాగేంద్ర నీకు నాగల పంచిన అవును నాకే శంకరుని శివేంద్రుడు ఉంటావు శంకరుని మెడలో ఉంటా శివేంద్రుడు ఉంటావు శంకరుని కొడుకుని నువ్వు అవును శభాష్. ఎదుగుతున్నావు ఇప్పుడు శంకరుని దగ్గరికి పోతున్నా అటు గెలిచిపోవాలి తెల్లారి దేవుడు ఉంటాడు దా, అయ్యా శంకరుడా. అవునా ఆయన రోజు మాతాకి వందనములు నాకు సాగినేరు వందనములు నీకు పారపదములకు సాగినేరు అయ్యో వందనములు నీకు పారపదములకు సాగినేరు వందనములు నీకు పారపదములకు సాగినేరు వందముగా నన్ను ముందు అడిగిస్తూ సాగినేరు వందముగా నన్ను ముందు అడిగిస్తూ సాగినేరు అయ్యో వందముగా నన్ను ముందు అడిగిస్తూ సాగినేరు వందముగా నన్ను ముందు అడిగిస్తూ సాగినేరు స్వామి నేను నన్ను చల్లగా దీవించు. అవును. ఆయన రోజు మాతాకి జై. వరదిల్లు 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 నీవింకా నాగరాజా వరదిల్లు, వరదిల్లు, వరదిల్లు నీవింకా నాగరాజా. వరదిల్లు 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 నీవింకా నాగరాజా వరదిల్లు, వరదిల్లు, వరదిల్లు నీవింకా నాగరాజా.
మాత్రం నువ్వు చల్లగా వరదలు కదా. అది విధముగానే స్వామి. అట్లనా? జాయన రోషము మాతాకి ఎందుకోసము నన్ను ఎన్నో చేసినావయ్యా దేవదేవా. ఎందుకోసము నన్ను ఎన్నో చేసినావయ్యా దేవదేవా. అయ్యో ఎందుకొరకు నన్ను ఎన్నో చేసినావయ్యా సాయిదేవా. ఎందుకొరకు నన్ను ఎన్నో చేసినావయ్యా సాయిదేవా. అయ్యో కడియమే అయ్యేలో నాతో నిలబడి సాయిదేవా. కడియమే అయ్యేలో నాతో నిలబడి సాయిదేవా. అయ్యో కడియమే అయ్యేలో నాతో నిలబడి సాయిదేవా. కడియమే అయ్యేలో నాతో నిలబడి సాయిదేవా. పర్వత వీరంజనేయుల రవిసేన సాయిదేవా. పర్వత వీరంజనేయుల రవిసేన సాయిదేవా. జయ రే సామవారి జయ రోషము మాతాకి. స్వామి ఆ, నన్ను మించిన కారణమేమి? ఆ, అది విధంగానే తెలుస్తుంది. జాయలవశ మాతాకి పురగోను ముట్టాని పులివంబు గోరేను నాగరాజా. పురగోను ముట్టాని పులివంబు గోరేను నాగరాజా. ఎంత గట్టిగా గాలి వినకుండా ఎల్లేను 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 నాగరాజా. జాయలవశము మాతాకి. ఓహో నాగరాజా, స్వామి ఆ పార్వతీదేవి ఆ పురుగులు పుట్టినట్టు పుష్పములు కావాలని నేను ఎంత చెప్పినా మాత్రము తినకుండా వెళ్ళింది. ప్రసాదం చెప్తున్నాను. సరే స్వామి మరి నేనేం చేయాలి? జాయ్ నలవశము మాతాకి. నేనేమి చెయ్యాలే నాతో నిలబడి సాగినేరో. నేనేమి చెయ్యాలే నాతో నిలబడి సాగినేరో. అయ్యో నేనేమి చెయ్యాలే నాతో నిలబడి సాగినేరో. నేనేమి చెయ్యాలే నాతో నిలబడి సాగినేరో. అయ్యో పరమురాజర భూమి సంతోషవారిలో సాగినేరో. పరమురాజర భూమి సంతోషవారిలో సాగినేరో. జాయన రోషమ్మ కాదు. స్వామి ఆ, ఇప్పుడు నన్ను పిలిపించిన కారణంతో ఆ. నేను ఏం చేయాలో చెప్పు. నేను ఏం చేయాలన్నా అడుగుతున్నా? అవును. ఆ విధంగా చెప్తాను. జాయలవశ మాతాకి జాయ్. పుష్పములు చెప్పకుండా చూడవలే నీవు నాగరాజా. పుష్పములు చెప్పకుండా చూడవలే నీవు నాగరాజా. పుష్పములు చెప్పకుండా చూడవలే నీవు నాగరాజా. పుష్పములు చెప్పకుండా చూడవలే నీవు నాగరాజా.
మాతాకి ఓ నాగరాజా మల్లతోట అక్కడ పుష్పములు తెంపకుండా అక్కడ తొందరగా వెళ్ళమంటున్నాను కదా. జై నల్ల వశము మాతాకి ధరణి వాయుల పురమోట మున్నిరని సేద స్వామినేరో ధరణి వాయుల పురమోట మున్నిరని సేద స్వామినేరో అయ్యో ధరణి వాయుల పురిత మున్నిరని సేద స్వామినేరో ధరణి వాయుల పురిత మున్నిరని సేద నేను మరువక వీరంజనేయుడని సేద స్వామినేరో మరువక వీరంజనేయుడని సేద స్వామినేరో నేను మరువక వీరంజనేయుడని సేద స్వామినేరో మరువక వీరంజనేయుడని సేద ఆయన రోజమ్మ మాతాకి స్వామి ఆ అంజనేయుల సాక్షిగా నన్ను ఏం చేయమంటావో చెప్పు. అట్లా ఒరే నాగేంద్ర ఆ పుష్పం కంటే వస్తుంది ఆ పుష్పము తెంపుతుంది తెంపనీయద్దు. ఒకవేళ తర్వాత బిడ్డ మరి ముసపట్టు కానీ కలవదు మళ్ళీ నా పాలన కలవదు సరే స్వామి అదే విధంగా దొంగగా ఇది చేయాలి కుషాతో. అయితే నువ్వంట అయ్యా, మరి. పార్వతంటే వస్తుందంట ఆ. మళ్ళీ పుష్పం అదే. ముసపట్టు మరి కలవమంటుంది మరి అదే విధంగానే మరి ఆయన చెప్పినట్టే చేస్తాం. అంతే ముస్సుమంటావు ఇప్పుడు తండ్రి చెప్పినట్టు కొడుకు వినాలి కదా. మరి మరి చెప్పినట్టే ముస్సంటావు అంటారు గర్వదయం అనే చెప్పినట్టే చేయాలి కదా. ఈ విధముగా పార్వతమ్మ లెంకుంటా అరుణ్యవాసంకి వచ్చింది. ఆ మల్ల విషయం చూసేవారికల్లా నిండా పూలున్నాయంట. ఆ పుష్పం చెట్టు మీద చేయవచ్చింది విరాగనే ఆ సాంల వారికి ఏంద్రా ఇదేం చిత్రము మరి? ఆహా దైవమా ఏం చేయదు నేను 5 ఏళ్ళ తిరుగుడు వస్తే ఇక్కడ ఇక్కడ చూస్తే ఈ పుష్పములు ఉన్నాయి, ఇక్కడ చూస్తే నాగేంద్రుడు ఉన్నాడు. అన్న చెప్తా మళ్ళా ఏం చూద్దాం మరి. ఓ. ఇక అప్పుడు మాత్రం పార్వతమ్మ కోపం వచ్చింది. కోపం వచ్చి వరే నాగేంద్ర నన్ను పుష్పము తెంపనిస్తలేవు. ఓరే నాగేంద్ర నన్ను పుష్పములు తెంపనిస్తలేవు, నరలోకం పుట్టనుంది పెరగనుంది, నిన్ను కొట్టి సంపు దాకా జనులు నిన్ను కొట్టి చంపుదు రాక నీ నోటిలో ఉన్న పురులు పీకివేసి నీ విషయం తీసేసి నిన్ను చంపి కాల్చి వెతురు కాక అని పార్వతమ్మ శపించిందంట. ఓలికి నాగేంద్రుడికి అంతలో చూడలమ్మ రావటం చూడాలమ్మా తొందరగా రావాలి.